ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాల విద్యారంగాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకుని 1995లో కర్నూలు మహానగరం నందు కట్టమంచి విద్యా సంస్థల అధినేత శ్రీ జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ను ఏర్పాటు చేయడం జరిగింది. సంఘ అధ్యక్షులుగా శ్రీ జనార్దన్ రెడ్డి గారు కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఆయన తర్వాత శ్రీ కృష్ణారెడ్డి గారు అధ్యక్షులుగా బాధ్యత తీసుకుని సంఘాన్ని అభివృద్ధి దిశగా నడిపించారు. సంఘానికి అటు జనార్దన్ రెడ్డి గారు ఇటు కృష్ణారెడ్డి గారి సేవలు మరువలేనివి. వీరికి తోడుగా రాష్ట్రంలోని అనేక విద్యా సంస్థల అధినేతల సహకారంతో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అపుస్మా బాగా విస్తరించింది. కరోనా లాంటి క్లిష్ట పరిస్థితులలో అపుస్మా యొక్క బరువు బాధ్యతలను తన బుధస్కంధాలపై వేసుకున్న శ్రీ ఎంవి రామచంద్రారెడ్డి గారు తనదైన శైలిలో పాఠశాల సమస్యలను పరిష్కార దిశలో కొత్త వరవడిని సృష్టించడమే కాకుండా ఎన్నడూ లేని గొప్ప సువర్ణ అవకాశాన్ని చేజిక్కించుకొని పశ్చిమ రాయలసీమ టీచర్స్ ఎమ్మెల్సీగా బరిలోకి దిగి రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు విద్యా సంస్థలతో పాటుగా ముఖ్యంగా కడప, కర్నూలు, అనంతపురం ఉమ్మడి జిల్లాల కరస్పాండెంట్స్ మరియు ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయుల ప్రేమాభిమానాలతో టీచర్స్ ఎమ్మెల్సీగా గెలుపొంది చట్టసభల్లో అడుగుపెట్టిన మొట్టమొదటి ప్రైవేటు పాఠశాలల ఎమ్మెల్సీగా చరిత్రకెక్కారు. ఈ గొప్ప విజయంతో అపుస్మా కీర్తి రాష్ట్రంలో పతాక స్థాయికి చేరుకుంది. అపుస్మా సంఘం కేవలం పాఠశాలల సమస్యల పరిష్కారమే కాకుండా సామాజిక సమస్యలను, ప్రకృతి వైపరీత్యాలను మానవత్వంతో అర్థం చేసుకుని గొప్ప సహాయ సహకారాలను అందించిన సంఘం అపుస్మా. కర్నూలు జిల్లాలో తుంగభద్ర బ్యాక్ వాటర్ వచ్చిన సందర్భంలో, కేరళ రాష్ట్రంలో అత్యంత భయంకరంగా వచ్చిన తుఫాన్లో, విశాఖపట్నంలో హుదూద్ తుఫాను దాటికి దెబ్బతిన్న వారిలో ఆదుకోవడంలోనైనా, అన్నమయ్య జిల్లా విజయవాడలో వరదలు సంభవించిన సందర్భంలోనూ, కరోనా లాంటి విపత్కర సమయాలలో అపుస్మా తన యొక్క మానవత్వాన్ని చాటుకొని కోట్లాది రూపాయలను ఆ సహాయ కార్యక్రమాలకు వినియోగించడమే కాకుండా ప్రభుత్వం ఏది ఉన్నా కూడా కోట్లాది రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించడం జరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వంతో పాటు సమానంగా విద్యారంగంలో కృషి చేస్తూ రాష్ట్రంలో ఉత్తమ ఫలితాలను అందించడంలో అపుస్మా పాఠశాలలు ముందంజలో ఉన్నాయి. అలాగే లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పిస్తూ ప్రభుత్వం విద్యారంగంపై చేయవలసిన ఖర్చులో సింహభాగాన్ని తమ భుజస్కంధాలపై వేసుకొని రాష్ట్ర ఆర్థిక వ్యయాన్ని తగ్గించడంలో అపుస్మా కీలక పాత్ర పోషిస్తున్నది. దేశంలో ప్రైవేటు పాఠశాలలన్నింటినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చిన నిసా నేషనల్ ఇండిపెండెంట్ స్కూల్ అసోసియేషన్ తో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకొని మారుతున్న కాలానుసారంగా విద్యారంగంలో అనేక మార్పులు తీసుకువచ్చిన అధునాతన టెక్నాలజీని ఉపయోగించుకొని దేశ విద్యారంగాన్ని ప్రపంచంలోనే తలెత్తుకునేలా చేయుటంలో అపుస్మా కృషి చేస్తున్నది. ఈ ప్రైవేటు పాఠశాలల్లో సేవాభావంతో ముందుకొచ్చి అంకితభావంతో పనిచేస్తున్న ఉపాధ్యాయులను గౌరవించాలనే సాంప్రదాయాన్ని అమలు చేస్తూ ప్రతి సంవత్సరం జిల్లాల వారీగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కార్యక్రమాన్ని జరుపుతోంది అపుస్మా. ఈ విద్యా సంవత్సరం ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు గ్రహీతలందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ తరగతి గదిలో తలరాతలు మార్చే ఈ ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులందరికీ అపుస్మా వారి హృదయపూర్వక అభినందనలు. బండరాళ్ళు అఖండ శిల్పాలవుతున్నప్పుడు కాలేడా మనిషన్నవాడు మహాత్ముడు. చెక్కే శిల్పి ఉండాలే కాని ప్రతి బిడ్డ ఒక మహాశిల్పం. ఆ శిల్పశాలలే మా అపుస్మా పాఠశాలలు. ఆ శిల్పులే అందులో పనిచేసే ఉపాధ్యాయులు. ప్రస్తుతం నూతన అపుస్మా రాష్ట్ర అధ్యక్షులుగా సహనశీలి, కార్యదీక్షాపరుడు శ్రీ తులసి విష్ణుప్రసాద్ గారి నేతృత్వంలో అపుస్మా ఇంకా గొప్పగా బలపడి సభ్యులందరి సహాయ సహకారాలతో సంఘాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాము. జై హింద్.